మనందరి జీవితాల్లో కష్ట సుఖాలనే ఉంటాయి కదండీ! సుఖాల కంటే కూడా ఎక్కువగా కష్టాలే ఉంటాయి. చాలామంది కష్టాలొచ్చినప్పుడు చాలా బాధపడిపోతారు. చాలా కుంగిపోతారు. నా లైఫ్ ఇలా అయిపోయింది. నాకే కష్టాలొచ్చేస్తున్నాయని. కానీ మీకే కాదండి. ప్రపంచంలో అందరికీ కూడా కష్టాలనేవి ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో సుఖాలు కూడా ఉంటాయి. కష్ట సుఖాల కలయికే కదా మన జీవితం. మరి మన ఈ జీవితంలో కష్టాల్ని, సుఖాల్ని ఇచ్చేదెవరంటే మనం పుట్టించిన ఆ దేవుడు. అయితే దీని గురించి దేవుడు భగవద్గీత గ్రంథము 2వ అధ్యాయం 14వ శ్లోకంలో "ఓ అర్జున! ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతమును, ఒకప్పుడు ఉష్ణమును, ఒకప్పుడు సుఖమును, ఒకప్పుడు దుఃఖమును కలుగజేయుచుండును. మరియు అవి రాకపోకడలు కలవి అయి అస్థిరములై ఉన్నాయి. కాబట్టి వాటిని ఓర్చుకొనమని" చెప్పడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే శీతము అంటే చలి, ఉష్ణం అంటే ఎండ. చలికాలం, ఎండాకాలం ఎలా వస్తూ పోతూ ఉంటాయో మన లైఫ్‌లో సుఖదుఖాలు కూడా అలా వస్తూ పోతూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదు. కాబట్టి వాటిని ఓర్చుకొనుము అంటే సహనంతో ఓర్చుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. దీనినే బైబిల్ గ్రంథము ప్రసంగి 7వ అధ్యాయము 14వ వాక్యంలో "సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు ఆలోచించుము. దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు" అని చెప్పడం జరుగుతుంది. అంటే సుఖం వచ్చినప్పుడు సంతోషించమంటున్నారు. కష్టం వచ్చినప్పుడు నా వల్లనే ఈ కష్టం వచ్చిందా? నేను చేసుకున్న పనుల వల్లే అని చెప్పి ఆలోచించమంటున్నారు. సుఖాన్ని, దుఃఖాన్ని కూడా దేవుడు జతపరిచి ఉన్నాడు, జంటగా చేసి ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. దీనినే ఖురాన్ 21వ అధ్యాయం 35వ వాక్యంలో "మేము మీ అందరినీ మంచి పరిస్థితులకు, చెడ్డ పరిస్థితులకు గురి చేసి పరీక్షించుచున్నాము" అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎందుకు ఈ కష్టాలు, సుఖాలు అంటే మనకి ఒక పరీక్ష. ఈ టైంలో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాము అన్న దాంట్లో మనకు పరీక్ష ఉంటుంది. కాబట్టి సుఖాలు వచ్చినప్పుడు కంపల్సరీ దాని తర్వాత కష్టాలు కూడా వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు కంపల్సరీ దాని తర్వాత సుఖాలు కూడా వస్తాయని అర్థం చేసుకోవాలి. సుఖాలు వచ్చినప్పుడు విర్రవీగిపోకుండా ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా సహనం వహిస్తూ ఆ దేవుణ్ణి అర్థించాలి. ఆ చావు పుట్టుకలు లేని ఒక్క దైవాన్ని ఆరాధించాలి. థ్యాంక్ యూ.